దారుణం జరిగింది. ఓ విదేశీయురాలిపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. లిఫ్ట్ ఇస్తామని చెప్పి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడడంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోందని గొప్పగా చెప్పుకుంటున్న సందర్భంలో కొన్ని ఘటనలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఓ విదేశీయురాలిపై గ్యాంగ్ రేప్నకు పాల్పడిన ఘటన నగరవాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఓ విదేశీయురాలు లిఫ్ట్ ఇస్తామని చెప్పి మీర్పేట్ వద్ద యువకులు ఆమెను తీసుకెళ్లి పహాడీ షరీఫ్లోని నిర్మానుష్య ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మీర్పేట్ ప్రాంతంలోని మందమల్లమ్మ సెంటర్ వద్ద నడుచుకుంటూ వస్తున్న యువతిని లిఫ్ట్ ఇస్తామంటూ ఆమెను నమ్మించి కారులో ఎక్కించుకున్నారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై ఒక్కొక్కరు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అయితే లైంగిక దాడికి గురైన మహిళ జర్మనీ దేశస్థురాలిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లైంగిక దాడికి గురైన పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పోలీసులు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. నిందితులను పట్టుకునేందుకు 2 బృందాలుగా గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు. అయితే ఏదేమైనా మహానగరంలో మహిళల రక్షణ రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారిందని, భద్రత కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు.